స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ రెండు ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుపై పార్టీ దృష్టి సారించింది. అయితే ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు కేసు వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్ల జాబితాను అక్టోబర్ 5వ తేదీ నాటికి పీసీసీకి పంపించాలని మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు నిన్న జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన భేటీలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కేసు, తాజా పరిస్థితులపై అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, రైట్ వెన్నెల, స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి కూడా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. కాసేపటి క్రితమే సీఎం నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ నేతల భేటీ ముగిసింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించిన అభ్యర్థితో పాటుగా అలాగే బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా కోర్టు కేసు పైన ఏదైతే తీసుకోవాల్సిన అంశాలపైన కూడా చర్చ జరిగింది. దాంతో పాటుగా జెడ్పీటీసీకి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక పైన కూడా ఈ అంశాలన్నింటిపైన చర్చ జరిగింది. ఈ అంశాలన్నింటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి బీసీ నేతలు, మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించి కూడా పలు సూచనలు కూడా చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కూడా కసరత్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి పథకాలు కావచ్చు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చింది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రచారాస్త్రాలుగా మర్చుకొని స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ కావచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్కి సంబంధించిన ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మరోసారి జూబ్లీహిల్స్ బైపోల్ రాబోతుంది కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ సంబంధించి కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి. బైపోల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే సర్వేలు నిర్వహించింది. అభ్యర్థి ఎంపిక పైన కూడా కసరత్తు జరుగుతుంది. మెజార్టీగా చాలా వరకు ఆశావాహులకు సంబంధించి కూడా జూబ్లీహిల్స్ టికెట్ను ఆశయిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన అభ్యర్థి ఎంపిక పైన కూడా ఇన్ఛార్జి మంత్రులు దృష్టి సారించాలి. అభ్యర్థి ఎంపిక సంబంధించి కూడా ఎవరైతే అభ్యర్థిని ఎంపిక చేస్తారో దానికి సంబంధించి ఏదైతే ఈ నెల 5వ తేదీకి సంబంధించి వరకు అభ్యర్థికి సంబంధించిన పేర్లను ఖరారు చేయాలని కూడా సూచన చేసింది. దాంతోపాటుగా ఈ నెల 6వ తేదీకి సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఏదైతే ఇప్పటికే జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి కూడా డీసీసీలు చొరవ తీసుకోలే. జెడ్పీటీసీ అక్కడైతే గెలిపే లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి ఉంటారో వాళ్ళ పేర్లకు సంబంధించి కూడా 3 పేర్లు ఖరారు చేసి 6వ తేదీకి సంబంధించి కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముందు ఈ డీసీసీలు అంతా ఈ అభ్యర్థులకు సంబంధించిన పేర్లను ఇవ్వాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా ప్రధానంగా ఏదైతే 5వ తేదీకి సంబంధించి కూడా పీసీసీకి పంపాలి. ఏదైతే జెడ్పీటీసీకి సంబంధించిన అభ్యర్థుల లిస్టు ఒక్కొక్క జిల్లా నుంచి కూడా 3 పేర్లు ఖరారు చేయాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కోర్టు కేసుకు సంబంధించిన బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు, అలాగే బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బిల్లును తీసుకొచ్చింది. బిల్లుకు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తా ఉన్నది కాబట్టి అక్కడ కోర్టు కేసులో 8వ తేదీకి సంబంధించి కూడా హియరింగ్ ఉన్నది. అక్కడ సంబంధించి ఏ విధంగా అక్కడ హియరింగ్ సంబంధించి కూడా కోర్టుకి తెలపాలి. అలాగే అంటే తమిళనాడుకు సంబంధించి కూడా ఇదే అంశానికి సంబంధించి అక్కడ రిపీట్ అయింది. అక్కడ కోర్టుకు సంబంధించి కూడా తీర్పునిచ్చింది. ఎందుకంటే 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా ఒకవైపు బీజేపీ వ్యతిరేకిస్తూ ఉన్నది, బీఆర్ఎస్కి సంబంధించి కూడా దానికి మద్దతు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆ బిల్లు పాస్ చేయలేదు. ఆ బిల్లుకు సంబంధించి కూడా పెండింగ్ పడుతూ వస్తున్నది. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది కాబట్టి జీవోకి సంబంధించి కూడా హైకోర్టులో ఆ కేసు నడిచింది. దానిపైన రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. ఈ హైకోర్టుకు సంబంధించి ఆ కేసులో తమిళనాడు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ రాబోతా ఉన్నది. తమిళనాడు కోర్టుకు సంబంధించి కూడా అక్కడ కూడా ఇలాంటి కేసునే రిపీట్ అయింది. అక్కడ సంబంధించి కూడా 42%. ఎక్కడైతే బీసీలకు సంబంధించిన ప్రధానంగా ఇటు రాజకీయ విశ్లేషకులే కానీ, న్యాయ నిపుణులే కానీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కొంత సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రధాన కారణం కూడా చూసుకోవచ్చు, ఎస్సీలు ఉన్న చోట బీసీలకు, బీసీలు ఉన్న చోట ఎస్సీలకు కేటాయింపులు జరగడం వల్లే ఇటువంటి సందిగ్ధం నెలకొన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు హరీష్?
రైట్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇక హైకోర్టులో తీర్పు వెలువడిన తర్వాత ఇక ఏదైతే తమిళనాడులో ఇచ్చిన కోర్టు తీర్పుకు అనుగుణంగా ఇక్కడ కూడా ఈ తీర్పు కొనసాగుతుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు 42% బిల్లు పాస్ అవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, మంత్రులు ఏదైతే చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో ఇక మరోవైపు ఇక రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇక రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒకవైపు బీసీ జర్నల్కి సంబంధించి కూడా చాలా వరకు, అలాగే బీసీ మెన్కి సంబంధించి కూడా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ వచ్చింది. అంటే జర్నల్ స్థానంలో కూడా ఎవరైనా పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అక్కడ సంబంధించి కూడా ఆ అభ్యర్థికి బీసీకి సంబంధించిన ఎవరైనా పోటీ చేయొచ్చు అనే సూచన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ జనాభా ప్రతిపాదికనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చాం. దానికి సంబంధించి ఎక్కడైనా సర్దుబాటు జరగాలంటే కూడా మరోసారి రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎన్నికల మరోసారి సరిచూసుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక బీసీలకి సంబంధించిన ఈ రిజర్వేషన్లు ఒకవేళ కోర్టులో చిక్కు ఎదురైతే దానికి సంబంధించి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలా, ఇక పార్టీ పరంగా ఇస్తూ కూడా ఎన్నికలకు వెళ్ళాల దానిపైన కూడా ఈరోజు చర్చ జరిగింది. ఇదే అంశం పైన కూడా నేను మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కూడా బీసీ నేతలంతా కూడా ఇవే అంశాలపైన కూడా చర్చించారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఖచ్చితంగా వెళ్ళాలని కూడా పార్టీ కావచ్చు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి సమావేశం జరిగింది. ఇక బీసీ గర్జన పేరుతో కూడా బీసీలను సంబంధించిన త్వరలో సభ ఏర్పాటు చేయబోతున్నారు. 42% రిజర్వేషన్కి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చొరవ తీసుకుంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎందుకు దీన్ని కొర్రీలు పెడుతూ వస్తుంది, ఎందుకు అమలు చేయట్లేదు, వీటన్నిటికీ సంబంధించి కూడా బీసీ గర్జనను సభ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం సభ నిర్వహిస్తూ ఉన్నది. దాంతోపాటుగా బీసీ సంఘాలకు సంబంధించి కూడా మరి 1-2 రోజుల్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇక బీసీ సంఘాల నేతలతో భేటీ కాబోతున్నారు. ఈ రిజర్వేషన్ 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా మద్దతు కూడగట్టేందుకు 8వ తేదీన హియరింగ్ ఉన్నది కాబట్టి కోర్టులో అప్పటి వరకు ఈ బీసీ సంఘాల మద్దతు కూడగట్టే పనిలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. వాళ్ళతో కూడా సమావేశాలై వరుసగా బీసీ సంఘాల నేతలతో సమావేశం అవుతారని కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చ తీసుకున్నారు, నిర్ణయాన్ని కూడా తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే చేస్తున్నాయో రిజర్వేషన్ల అంశంలో అవకతవకలు జరిగాయని, అలాగే బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ పైన ఒక బీజేపీ ఆరోపణలు చేస్తుందో వాటన్నిటిని కూడా తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి బీసీ నేతలకు సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక జూబ్లీహిల్స్కి సంబంధించిన అభ్యర్థి కావచ్చు, అంటే కీలకంగా జూబ్లీహిల్స్ బైపోల్కు సంబంధించిన కంటోన్మెంట్ బైపోల్ తర్వాత జూబ్లీహిల్స్ బైపోల్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలిపే లక్ష్యంగా కూడా వెళ్ళాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అభ్యర్థికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆశాభావులు ఎక్కువ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఫిల్టరింగ్ జరుగుతూ ఉన్నది. గెలిచే అభ్యర్థికి సంబంధించి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి దాంట్లో అభ్యర్థుల పేరుకు సంబంధించి కూడా సిద్ధం చేయాలి. ఇన్ఛార్జి మంత్రులకు ఆదేశం జారీ చేశారు. దీంట్లో ప్రధానంగా రేసులో అంజన్ కుమార్ యాదవ్ సంబంధించి నవీన్ యాదవ్, అలాగే బొంతు రామ్మోహన్, మురళీ గౌడ్, అలాగే సిఎన్ రెడ్డి, రంజిత్ రెడ్డి పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇక రీసెంట్గా మైనంపల్లి పేరు కూడా తెర మీదకి వస్తూ ఉన్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు విజయలక్ష్మికి సంబంధించి కూడా ఆమె పేరు కూడా తెర మీదకి వస్తూ ఉన్నది. అంటే ఆశావాళ్ళ లిస్ట్ పెరుగుతూ ఉన్నది కాబట్టి దీంట్లో గెలిచే అభ్యర్థికి సంబంధించిన ఆ పేరును సూచన చేయాలని కూడా ఇన్ఛార్జి మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. అంటే మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు మెజార్టీ స్థానాల్లో గెలవాలి, 42% రిజర్వేషన్ కోర్టులో అనుసరించాల్సిన అంశాలపైన చర్చ జరిగింది. దాంతోపాటుగా ఇక జెడ్పీటీసీకి సంబంధించిన మెజార్టీ స్థానాలు గెలవాలి కాబట్టి మొదట జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక జెడ్పీటీసీలో జెడ్పీటీసీలు గెలవాలి అంటే ఖచ్చితంగా అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా బలమైన అభ్యర్థిని అక్కడ ఏదైతే బరిలో నిలపాలి కాబట్టి దానికి సంబంధించిన బాధ్యతను డీసీసీలకు, ఇన్ఛార్జీలకు అప్పచెప్పారు. దానికి సంబంధించి కూడా అక్కడ అభ్యర్థుల పేరు 3 పేరు 6వ తేదీ లోపు పంపాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలతో పాటుగా ఇక బీసీ గర్జన పేరుతో బీసీ సభ, ఇక ప్రతిపక్ష పార్టీలు 42% రిజర్వేషన్ బిల్లును ఏ విధంగా అడ్డుకుంటుంది, వీటన్నిటికి సంబంధించి కూడా వివరిస్తూ కూడా బీసీ గర్జన చేయబోతున్నారు. బీసీ సంఘ నేతలందరినీ కూడా అక్కడ గర్జన సభకు పిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తర్వాత మరో పెద్ద 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా హైకోర్టు తీర్పు ఏదైతే
ఫేవర్గా ప్రభుత్వానికి ఫేవర్గా ఇస్తుందో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. వీటన్ని అంశాలపైన కూడా ఈరోజు చర్చ జరిగింది. ఇక 1-2 రోజుల్లో కూడా మరోసారి పిసిసి బీసీ సంఘాల నేతలతో భేటీ కాబోతున్నారు. వాళ్ళకి సంబంధించి అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ తరపు నుంచి ఏ అభ్యర్థులు రేస్ లో ఉన్నారు, అలాగే ఎంతమంది ఆశావాహులు ఉన్నారు హరీష్? సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏదైతే ఆశావాహుల లిస్టు పెరుగుతూ ఉన్నది, ఇప్పటికే చాలా వరకు సంబంధించి కూడా అక్కడ టికెట్ కావాలంటే ఖచ్చితంగా గెలిచి తీరుతామని కూడా ఇప్పటికే హైకమాండ్ కావచ్చు, ఇక్కడ పీసీసీకి సంబంధించి కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితికి అయితే నెలకొన్నది. ఇక ఇప్పుడు సంబంధించిన తెర మీదకి అయితే గతంలో ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, అలాగే నవీన్ యాదవ్ కావచ్చు, బొంతు రామ్మోహన్, మురళీ గౌడ్, సిఎన్ రెడ్డి తో పాటుగా కొత్తగా ఏదైతే మైనంపల్లి పేరు తెర మీదకి వస్తుంది, దాంతోపాటుగా రోహిన్ రెడ్డి సంబంధించి కూడా ఆయన పేరు కూడా తెర మీదకి వస్తూ ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇక మరోవైపు కొత్త పేర్లు అండి, అంటే ఒక్కొక్క ఆశావాహుల లిస్టు పెరుగుతూ ఉన్నది కాబట్టి అక్కడ సామాజిక సమీకరణలు గెలిచే అభ్యర్థికి సంబంధించిన ఓటర్ జాబితాకి సంబంధించి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన సమీకరణలతో పాటుగా అభ్యర్థి ఎంతవరకు అక్కడ ఓటర్లను ప్రభావితం చేయగలడు, గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా స్క్రీనింగ్ జరుగుతూ ఉన్నది, ఫిల్టరింగ్ జరుగుతూ ఉన్నది. మరోసారి ఇన్ఛార్జి మంత్రులకు సంబంధించి కూడా మరోసారి ఆదేశించారు కాబట్టి మరోసారి రీసర్వే కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి త్వరలో ఈ అభ్యర్థికి సంబంధించి కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తంగా గెలిచే అభ్యర్థికి సంబంధించి కూడా బరిలో నిలిపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక మరోసారి ఫిల్టరింగ్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.